ఈ మాటను గుర్తుపెట్టుకో. మీరు హెల్త్ రిటైర్ ఆఫీసర్‌గా పనిచేశారు. యెస్. సో, ఇక్కడ వ్యవస్థ నేను ఫస్ట్ ఇంతకుముందు నేను మాట్లాడాను. Yes. సో, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మీకు తెలుసు. సో, ఇది మారాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అందులో అవినీతి ఎలా జరుగుతా ఉంది? వీళ్ళని వెనక ఉండి నడిపిస్తుంది ఎవరనుకుంటారు మీరు? డెఫినెట్గా ముందుగా ఈ ఉద్యమానికి ఊపిరి పోసి తన వంతు శాశక్తిలో ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇంటలెక్చువల్ మీట్ ఇక్కడ పెట్టి సో మాలాంటి ఎక్కడో 280 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావడానికి కారణమైనటువంటి ఉదయకాంత్ గారికి, సో మన తొలి వెలుగు రఘు గారికి, అక్షిత్ గారికి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఇది ఒక ఈ సామాజిక ఉద్యమం ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఇది అవసరమైనటువంటి ఉద్యమం ఈరోజు. సో ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి ఈరోజు అడ్వకేట్ గారు చేసిన ఉద్యమం మాలాంటి వాళ్ళు ఎంతోమందిని ఆకర్షించింది. నిజంగా ఆయన చెప్పిన ప్రతి మాట వాస్తవమే. ఇక్కడ చెప్పినట్టు విక్టిమ్స్ వాళ్ళు చెప్పేది ప్రతి ఇష్యూ కూడా నిజంతో కూడుకుంది. సో వారి ఇంటర్వ్యూ నేను ఒకసారి చూసినప్పుడు నేను ఇంప్రెస్ అయిపోయాను. మిడ్ నైట్ 1 చూసి ఇంప్రెస్ అయ్యాను. అరే ఇట్లాంటి చక్కటి ఉద్యమం ఈరోజు అవసరమైన ఉద్యమం. ఈరోజు ప్రజలు విక్టిమ్స్ కొన్ని వేల మంది ఈరోజు రెస్పాండ్ అవుతున్నారు. సో మాలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా మేము ఇంప్రెస్ అయిపోయినాం. ఎందుకంటే ఇది వాస్తవంగా జరుగుతూ ఉంది. ఈరోజు వైద్యుల చేతుల్లో లేదు, అది కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. డాక్టర్లు ఎవరు ఇక్కడ వైద్యం చేయట్లేదు, కార్పొరేట్ వాళ్ళు వైద్యం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈరోజు సూపర్ స్పెషలిస్ట్ కూడా బాండెడ్ లేబర్ లాగా శాలరీ తీసుకొని వాళ్ళకు ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క టార్గెట్స్ ఫిక్స్ చేసేటువంటి వైద్యం ఈరోజు ఉంది. సో కాబట్టి ఈరోజు అస్తవ్యస్తమ ఉంది. సో రైట్ టు లివ్ అనేటువంటి ఒక సామాజిక హక్కును ఈరోజు కాలరాస్తూ ఉంది. సో ఈరోజు మాలాంటి వాళ్ళం కూడా చాలా వ్యధపడుతున్నాం, బాధపడుతున్నాం. సో డెఫినెట్గా ఇది ఒక చక్కటి సామాజిక ఉద్యమం, ఇది ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమం. ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా ఎన్నో హాస్పిటల్స్ రైడ్ చేసినప్పుడు కూడా రేట్స్ డిస్ప్లే చేయమని మేము చాలా విషయాలు చెప్పాం. కొన్ని మూయడం కూడా జరిగింది. దాదాపు నా టెన్యూలోనే ఒక 30 హాస్పిటల్ దాకా నేను క్లోజ్ చేయడం జరిగింది. రేట్స్ ఒక్కటే కాదు, ఈరోజు రేటు నిర్ధారించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూశాను, ఒక చిన్న కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మేమైతే 50 రూపాయలు చేస్తాము, అది ఇక్కడికి వచ్చేసరికి 1500 రూపాయలు అయింది. ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చరు ఈరోజు 200 రూపాయలు చేస్తాము, అక్కడికి వస్తే ఇక్కడ 3000 రూపాయలు అయింది. ఈ వేరియేషన్ అక్కడ సేమ్ మిషన్, సేమ్ బ్లడ్, సేమ్ పర్సన్, చేసే టెక్నీషియన్ కూడా సేమ్. బట్ రేట్స్ ఎందుకు ఇక్కడ హైక్ చేయబడుతున్నాయి? ఎక్కడ ఒక చిన్న ఫీవర్కి 50 లక్షలు, 70 లక్షలు, 20 లక్షలు ఎక్కడ ఇదే ఉంది. ఈరోజు ఆయన రగులుతున్న వ్యధ అనేది ఆయన ఒక్కడి గుండె నుంచి వచ్చింది కాదు, మాలాంటి వాళ్ళందరూ సమాజాన్ని ప్రేమించే ప్రతి వాళ్ళ హృదయాల్లో రగుతున్న సమస్య ఇది. అసలు వైద్యానికి ఒకప్పుడు ఫీజు లేదు, వైద్యానికి ఒకసారి అది సేవ మాత్రమే. వెనకటి రోజుల్లో రాచపూండ్లు మానిపించిన డాక్టర్లు కూడా ఫీజు లేదు, ఇనాములు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, పారితోషికాలు ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు కార్పొరేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈరోజు 800 నుంచి 2000% ప్రాఫిట్ తోటి డబ్బులున్న ప్రతి వాడు హాస్పిటల్ పనిచేస్తున్నాడు, చదువుకున్న ప్రతి డాక్టర్ అందులో పనిచేస్తున్నారు, డబ్బులు వాళ్ళందరూ హాస్పిటల్ పెడుతున్నారు. సో ఇది ప్రజల యొక్క ప్రాణాలను పీడిస్తూ ఉంది. ఈరోజు కొన్ని కోట్ల లక్షల మిలియన్ల రూపాయల యొక్క బిజినెస్ ఇది ఒక మెడికల్ బిజినెస్ కదా, ఫార్మసీ బిజినెస్ కూడా సేమ్ అట్లాగా ఉంది. సో మేమందరం కూడా టైప్ అయి ఉంటుంది. ఈరోజు కరోనాలో మనం చూసాం, ఏ స్లమ్లో ఉన్నవాడు, ఏ బురదగుంటలో ఉన్నవాడు చనిపోలేదు. ఈరోజు అద్దాల మేడలో ఉన్నవాళ్ళు, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు చనిపోయినారు. చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు 70 లక్షలు, 80 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మా దృష్టిలో చాలా ఉన్నాయి. అందుకని ఇది చాలా చక్కటి ఉద్యమం, ప్రజల్లో చైతన్యాన్ని నింపే ఉద్యమం. సో ఈరోజు ఉదయకాంత్ గారు చేసేటువంటి ఒక ఉద్యమానికి మాలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఆయన ఎందుకు ఈ దీంట్లోకి వచ్చారో, ఆ స్పార్క్ ఎట్లా ఆయన బ్రెయిన్లో వచ్చిందో కానీ ఇది ప్రజలందరికీ చైతన్యపరిచే ఉద్యమం. ఇది తప్పకుండా ప్రజల్లో అవేర్నెస్ చేయాలి. కార్పొరేట్ సిస్టాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం కూడా ఇన్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కమిటీయే కాకుండా అసలు రేటు నిర్ధారించాలి. ఐదర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద స్టేట్ గవర్నమెంట్, ఈ రేటు ఇంతే ఉండాలి. పాయింట్లు అంటే ప్రైవేట్కి వెళ్తేనేమో ఇన్సూరెన్స్ పేరు మీద, లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళను ఫ్రాడ్ చేసి ఎక్కువ డబ్బులు వస్తలేవు. ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు కూడా ఇయ్యలేరు, కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే ఈ డబ్బులు వస్తలేవు. ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వాలని పెట్టింది. దాంట్లో పైసలు వసూలు చేయడానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు కలుషితం చేసేసి కొల్యూట్ చేసిన ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా వైఎస్ రాజశేఖర్ గారు చేసినటువంటి ఆ ఉద్యమం, అది ఒక మంచి స్కీమ్ని ఈరోజు కార్పొరేట్ ఇన్వాల్వ్ అయినారు. ఇన్సూరెన్స్ స్కీమ్ని అట్లా చేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ కూడా అలాగే చేస్తున్నారు. ఈఎస్ఐ అంటే ప్రతిదీ కూడా ఈరోజు సిఎంఆర్ ఫండ్ కూడా సిఎంఆర్ ఫండ్ కూడా ఇది కూడా సేమ్ అంతే. సో ఇవాళ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా వస్తున్నాయి, మా దృష్టి కూడా చాలా వస్తున్నాయి. ఈరోజు ఆయనకు వేలల్లో కొంతమంది వస్తున్నారు ఈరోజు ఆయనకి. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సిందే. తప్పకుండా ఈ కార్పొరేట్ వాళ్ళ మోసాన్ని, వాళ్ళ మాఫియాని కట్టడి చేయాల్సిందే. ఇలాంటి ఉద్యమకారులకి మాలాంటి వాళ్ళందరూ మేము సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరిది ఉంది. ఈరోజు మీరు ఇప్పుడు ఆఫీసర్గా పనిచేసారు, ఆ సందర్భంలో మీరు నిజాయితీగా పనిచేసి రైడ్లు చేయడం ఇవన్నీ చేశారు. సో ఆ సందర్భంలో పైనుంచి మీకు ప్రెజర్ వచ్చి ఉంటుంది, అలాంటి ఎలాంటి ప్రెజర్ వచ్చి ఉంటుంది?
ఈ రోజు కూడా వాళ్ళ కేసులు తిరుగుతూనే ఉన్నాయి. ఈరోజు నేను క్లోజ్ చేసిన హాస్పిటల్ వాళ్ళు నా మీద పెట్టినా కూడా ఈరోజు నేను కేసులు తిరుగుతూనే ఉన్నాను. సో డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది ఇందులో. గవర్నమెంట్లో పనిచేసేదే నిజాయితీ పని చేద్దామన్నా పని చేయలేని లేదు తప్పకుండా. తర్వాత కొంతమంది ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి అధికారులది ఉంటుంది. ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో షేర్స్ అని కూడా ఈరోజు పెద్దలది ఉంది, చాలా లీడర్లది పెద్దలది అంతా ఉంది. వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు వాళ్ళని? కాబట్టి వాళ్ళతో మీరు ఫైట్ చేయలేకపోతున్నారు. చెయ్యలేము, ఎవరు చేయలేరు. నానే కాదు, ఎవరు నిజాయితీగా చేయాలనుకున్నా చేసే సిస్టమ్ అంతా అట్లా మ్యాండేట్గా దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. ఈరోజు కంప్యూటర్లో ప్రతిదానికి బిల్లు, అంటే కట్ వేస్తే బిల్లు, కట్ తీస్తే బిల్లు, ఇంజక్షన్ వేస్తే బిల్లు, ఇంజక్షన్ తీస్తే బిల్లు, అంటే సూచర్ వేసినందుకు ఒక బిల్లు, సూచర్ రిమూవ్ చేసినందుకు ఒక బిల్లు. అరే సూచర్ వేయడమే బిల్లు తీసుకుంటాం కానీ సూచర్ రిమూవ్ చేయడం కూడా బిల్లు. అంటే ఇలాంటి ప్రతిదానికి ఒక సిస్టమ్ని చేసేసి ఒక బిజినెస్ని టోటల్గా టైఅప్ చేసి కంప్లీట్గా ఫిక్స్ చేసి పెట్టిన సిస్టమ్ ఇది కార్పొరేట్ ఈరోజు. సో దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది. సో మీలాంటి ఈరోజు మీడియా ఏది ఉందో ఇది చాలా ఎన్లైటన్ చేస్తున్నారు ప్రజల్ని. సో ఒక అర్ధరాత్రి కూడా ఆయన వీడియో చూసి ఇంప్రెస్ అయ్యి వచ్చాము ఇక్కడ. నాలాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, నా గ్రూప్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో డెఫినెట్గా ఇది ఏ రోజైనా సరే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సిందే, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిందే, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందే, ప్రతి దానికి రేట్ ఫిక్స్ చేయాల్సిందే. ఇది ఇంత తీసుకోవడం లేదు. 70 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 1,60,000 ఏమిటండి అది? ఏ ఇన్వెస్టిగేషన్స్, ఎన్ని మిషన్స్, ఏ మిషన్ పెట్టుకో, ఈవెన్ ఒక సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ కూడా 3 కోట్ల కంటే 4 కోట్ల కంటే మించదు. దానికి ప్రతిరోజు వాళ్ళు చేసే లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? సో కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా. ఆఫీసర్గా పనిచేసి మీరు ప్రభుత్వానికి ఎలాంటి సజెషన్స్? నేను అదే చెప్తున్నాను. నేను తప్పకుండా మీరు చెప్పిన ఒక కమిటీ ఏర్పాటు కావాల్సిందే, ప్రతి హాస్పిటల్ మీద ఒక నిఘా పెట్టాల్సిందే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాల్సిందే. ప్రతి వైద్యానికి అక్కడ ఎప్పుడైతే మేము రేట్ ప్లోట్ పెడుతున్నామో అట్లాగే ప్రతి దానికి కూడా ఇంతే ఉండాలి ఛార్జెస్, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. డెఫినెట్గా పేషెంట్ అడ్మిట్ చేయటప్పుడు ముందే వాళ్ళు మాట్లాడాలి, బాబు దీనికి ఒక 50,000 ఖర్చు అవుతుంది, 1,00,000 ఖర్చు అవుతుంది, ఇంతకంటే కాదు అని చెప్పితే వాళ్ళ విల్లింగ్ తీసుకొని జాయిన్ చేయించాలి. అతని ప్రమేయం లేకుండా, అతని కన్సెంట్ లేకుండా మీరు యాంజియోగ్రామ్ చేస్తారు, మీరు CABG చేస్తారు, స్టెంటింగ్ చేస్తారు, డెడ్ బాడీ తీసుకొచ్చిస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది చాలా అన్యాయం, ఇది చాలా మోసము. సో ఇలాంటి దారుణాలని మాలాంటి వాళ్ళందరూ ఖండిస్తాం. డెఫినెట్గా ఉదయకాంత్ గారిని కూడా కాపాడుకుంటాం. ఆయన ఉద్యమానికి మేమందరం కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారానే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు ఇన్సూరెన్స్ దానిలో చేశారు కదా, ఇలా మాఫియా, ఇలా హాస్పిటల్ మాఫియా ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి బిల్లులు వసూలు చేస్తారు. మీరు దీనిపైన ఏమంటారు? అది చాలా వాస్తవము. ఉదయకాంత్ గారికి ముందు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రజలకు సంబంధించినటువంటి విషయము. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంకురార్పణ చేసినందుకు ఆయనకు మనం అందరం రుణపడి ఉండాలి. రుణపడడం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ వేవ్లో పాల్గొని, ముఖ్యంగా మీడియాకు నా యొక్క విన్నపం ఏంటంటే, ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మీరు ఓపెన్గా స్కామ్స్ అయినప్పుడే స్కామ్స్ను హైలైట్ చేస్తుంది మీడియా. ఇది అంతర్గతంగా తెలియకుండా జరుగుతున్నటువంటి స్కామ్, లేదా ఓపెన్గా దోపిడీ చేస్తున్నటువంటి స్కామ్. కాబట్టి దీన్ని మీరు స్కామ్ కింద ట్రీట్ చేసి దీనిపైన చాలా హైలైట్ చేయాలని మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మీరు అన్నది కరెక్ట్. ఇన్సూరెన్స్ కార్డు ఉందనగానే రేట్లు అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ కేస్ షీట్ రాయడమే కదా. కాబట్టి కేస్ షీట్లో ఉన్నాయి లేని అన్ని రాసేసి, లేదా అవసరం ఉన్నా లేకున్నా 4 రోజులకు బదులు 10 రోజులు పెట్టుకొని, అవసరం ఉన్నా లేకున్నా ఇన్వెస్టిగేషన్ చేసేసి, అవసరం ఉన్నా లేకున్నా 4 స్పెషలిస్ట్ 5 స్పెషలిస్ట్, ఇప్పుడు గ్యాస్ట్రో ప్రాబ్లంతో జాయిన్ అయినానికి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడు, లెగ్ స్పెషలిస్ట్ వస్తాడు, ఆర్థో స్పెషలిస్ట్ వస్తాడు, తర్వాత కిడ్నీ స్పెషలిస్ట్ వస్తాడు. మీరు చూడండి రిపోర్ట్స్ చూస్తే. కాబట్టి ఇంతమంది స్పెషలిస్టులు అవసరమైంది అంటే ఇంకా మీ స్కిల్ ఎక్కడ పోయింది? అంటే డాక్టర్గా మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మీకుండే స్కిల్ ఉంటుంది కదా. ఈయనది వెనకటికి నాడి బట్టి చెప్పేవాళ్ళు, ఈయనకు హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, స్టమక్ ప్రాబ్లం ఉందా, వామిటింగ్ అవుతుందా, నాడి బట్టి మీ రోగ నిర్ధారణ జరిగేది. ఈరోజు ఇంత మెకానిజం ఉండి, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్నలేని టెస్టులన్నీ చేయడము, ఆ బిల్లు వాళ్ళ మీద వేయడం. ఇప్పుడు ఇందాక ఒక కేసు వచ్చింది, మేము విన్నాం. ఆయనకు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసి 1,60,000 రూపాయలు ఛార్జ్ చేశారు తనకి. సో 1,60,000 నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ రూల్ ఉంది ఏంటంటే, ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ కోసం హాస్పిటల్కి వెళ్తే అది ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేది దేనికంటే, ఇచ్చేది దేనికంటే, మీకు ఏదైనా జరగకూడని ఆపద, ఇల్నెస్ అంటే ఒక రోగం మీకు వస్తే దానికి ట్రీట్మెంట్కు డబ్బులు ఇస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అదంతా చెప్పకుండా 40,000కి ఫస్ట్ అక్కడ నుంచి ఏదో రాసి ఉంటారు, డిసీజ్ ఏదో రాస్తారు. ఇనీషియల్ అప్రూవల్ వచ్చింది కదా 40,000కి, అంటే ఏదో డిసీజ్ రాసి పంపించారు. తర్వాత వీళ్ళు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమీ చేయకుండా సింపుల్గా నెగ్లిజెన్స్,
నెగ్లిజెన్స్తో ఆ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ పంపించుంటారు ఫైనల్ శాంక్షన్కి. పంపించినప్పుడు న్యాచురల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, మా ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక క్లాజ్ ఉంటుంది ఖచ్చితంగా, ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్ నాట్ పేబుల్. మరి ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయకుండా నువ్వు ఎవరిని మోసం చేసినట్టు ముందే చెప్పాలి కదా వాళ్ళకి, పేషెంట్కి, బాబు నీకు ఎలాంటి డిసీజ్ లేదు, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాతనే మేము హాస్పిటలైజ్ చేసుకుంటాం. నువ్వు హాస్పిటలైజేషన్ ఎందుకు చేసుకున్నావు? ఇన్వెస్టిగేషన్స్కి హాస్పిటలైజేషన్కి సంబంధం ఏంది? సో చాలా క్లియర్ కట్ కేసు అది, కరెక్ట్ ఉంటారు పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ చాలా క్లియర్ కట్ కేసు. కావాలని డబ్బులు దొబ్బడానికి ఆయనను 4 రోజుల్లో 2 రోజుల్లో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లన్నీ చేసి పంపించాడు. అది తెలిసి పాపం పేషెంట్కి ఏం తెలుస్తుంది, పేషెంట్ ఇన్నోసెంట్. ఈ ఇన్సూరెన్స్ అనేది కానీ లేదంటే చట్టాలు అనేటివి ఒక సపరేట్ స్కిల్ ఉన్న నాలెడ్జబుల్ పర్సన్కే తెలుస్తుంది. సో నువ్వు అది చెప్పవు, తర్వాత జాయిన్ చేసుకుంటావు, వాళ్ళని అనవసరంగా ఈ పేషెంట్లను ఇబ్బంది పెడతావు. ఇదే నేను అన్నాను కదా స్కామ్. అంటే ఎమోషన్ ఇక్కడ, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ప్రాణం కాపాడుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లో కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక అతనికి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, మా తెలిసిన అతను. హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు, ఏదో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో పిలిచి ఇది అపెండిసైటిస్ ఉంది, అర్జెంట్గా చేయాలని కౌన్సిలింగ్ చేస్తున్నారు. అసలు అపెండిసైటిస్ అంటే అర్జెంట్ ఉండి 24 అవర్స్లో చేయాల్సింది జనరల్గా. ఆయన 3 రోజులు బాగానే ఉన్నాడు కదా, అదేదో సమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏదో ఉంటుంది. సో 3 రోజుల తర్వాత యూఆర్ కౌన్సిలింగ్ అని అంటే ఏంటి, ఇతని దగ్గర కూడా ఏదో సర్జరీ చేయాలి, అది తీసేసేయాలి, డబ్బులు తీసుకోవాలి. సో ఈ రకమైనటువంటి ట్రెండ్ బాగా మార్కెట్లో ఉంది కాబట్టి, కార్పొరేటైజేషన్ అయిపోయింది కాబట్టి, అట్లానే ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి ఈ లొసుగులని సొమ్ము చేసుకొని అటు ఇన్సూరెన్స్ కంపెనీని దోపిడీ చేయడం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అయితేనేమో 1,28,000 ఎట్లా అవుతుంది, నీకు ఇన్వెస్టిగేషన్స్ వ్యక్తిగతంగా చేసుకుంటే 1,60,000 ఎట్లా అవుతుంది, ఒకటే కదా చేసింది. సో కాబట్టి ఈ రకంగా ప్రతి పౌరుడికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఉద్యమంలో కలిసి రావాలి. మీరు ఖచ్చితంగా ఈరోజు మీరు పేషెంట్ అవ్వకపోవచ్చు, మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉండొచ్చు, టుమారో యూ మే బికమ్ పేషెంట్. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, every- చెల్లెలు ఉంటారు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే 65 సంవత్సరాలు ఆయన వయసు ఈ రోజు. అంటే ఆయన అనుభవించిన అనుభవాలు, చూసిన పేషెంట్స్, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా చూసిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతున్నది పూర్తి అవగాహనతో చెప్తున్నారు. నేను కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నా, ఈరోజు సమస్య నీకు వచ్చింది, నీకు వస్తేనే నువ్వు రావడం కాదు, రేపటి రోజు నీకు రావద్దంటే, ఇటువంటి సమస్య నీకు రావాలంటే, మార్పు రావాలంటే ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి. నా గ్రూప్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను ఇదే అప్పీల్ చేస్తున్నాను. మీకు నాకు కొందరు ఫోన్లు చేసి మా గ్రూప్లో డిస్కౌంట్స్ చెప్పండి, లేదంటే కనుక మా హాస్పిటల్ ఇట్లా వ్యాధి అన్నెసరిగా బిల్స్ వేస్తున్నారంటే ఎంతోమంది ఫోన్ చేస్తే డిస్కౌంట్ చేస్తున్నారు, నా పేరు చెప్పుకుంటే డిస్కౌంట్స్ తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే సమస్య ఇంకొకరికి వస్తుంది, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతున్నావు, కానీ ఇంకొకరికి సమస్య నీకు వచ్చినప్పుడు కనుక మనం ముందుకెళ్తే రేపు నాకు లాంటి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో కాబట్టి అందరు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మీడియా ద్వారా. ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయినారంటే ఒక డిస్ట్రిక్ట్ బాస్, ఆల్ హాస్పిటల్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా సార్ కంట్రోల్లో ఉండేవి. అటువంటి వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తి కూడా ఈరోజు నా గురించి అని చెప్పి తను ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు. ముఖ్యంగా తను రావడం అంటే ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆల్ ది వే ఫ్రమ్ ఖమ్మం నుంచి ఈ యొక్క కాజ్ గురించి సార్ వచ్చిన్నారు. అంత దూరం నుంచి ఆయన వచ్చినారంటే మనం దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళం, మన గ్రూప్స్లో ఎంతోమంది ఉన్నారు, మీరందరూ కూడా ముందుకు రండి. రేపు మళ్ళీ మీకు నాకు ఫోన్ చేయాలంటే ఒక ముఖం ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా. విని కూడా వినట్టు, పట్టు కూడా పట్టినట్టు మీడియా ఛానల్స్ అందరూ కూడా ప్రాధాయపడుతూ ఉన్నాను. ఎంతోమంది కూడా మెసేజ్లు పెట్టిన అతి తక్కువ ఛానల్స్ ఈరోజు రావడం జరిగింది. అండ్ రఘు గారు పంపిస్తారని నేను అనుకోలేదు, బట్ ఆయన పంపించినప్పుడు చాలా సంతోషం, నాకు గర్వపడుతూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. అన్ని ఛానల్స్ కూడా ముందుకు రండి. టుడే మీ, టుమారో డెఫినెట్లీ యూ.